జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, పారాయణలు అనేక విధాలు, అందులో దండక్రమ పారాయణ విశిష్టత ఏమిటి? రుజ్ యజుర్ సామ అథర్వాఖ్య వేద చత్వారి ఉద్ధృత ఇతిహాస పురాణాంచ పంచమో వేద ఉచ్యతి అంటాడు సూత మహర్షి భాగవతం. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని 4 వేదాలైతే ఇతిహాస పురాణాలను 5వ వేదంగా ప్రకటించారు. వేదానికి పారాయణ చేసే క్రమాలలో 9 వికృతులు ఉంటాయి. పద, క్రమ, జట, శిఖ, ఘన, రథో, దండో, ధ్వజ, ఇలా ఈ వికృతులు పారాయణలు చేయటానికి అవసరమవుతాయి. ఈ క్రమంలో 6వ వికృతి అయిన దండక్రమ పారాయణ అద్భుతమైనటువంటి మేధాశక్తి ఉన్నవారికి మాత్రమే సాధ్యమవుతుంది. క్రమముక్త విపర్యస్య పునశ్చ క్రమముత్తరం పునః పునః విపర్యస్య అన్నది ఈ పారాయణకు మూల సూత్రం. ఏమిటి అంటే, మనం ఒక మంత్రాన్ని తీసుకున్నప్పుడు ఆ మంత్రంలో ఉన్న పదాలకు సంఖ్యలిస్తాం. నకాంక్షే విజయం కృష్ణ ఒక శ్లోకం ఉంది. దీంట్లో 4 పదాలు ఉన్నాయి. నా కాంక్షే విజయం కృష్ణ. నా అన్నది ఒక పదం, కాంక్షే 2వది, విజయం 3వది, కృష్ణ 4వ. దండక్రమ పారాయణలలో దీన్ని పారాయణ చేయాలంటే 1, 2, 2, 1 మొదటి 2 పదాలకు, 3వ పదాన్ని కలిపితే 1, 2, 2, 3, 3, 2, 1. 4 పదాలను కలిపితే 1, 2, 2, 3, 3, 4, 4, 3, 2, 1. 1, 2, 2, 3, 3, 4 ఇలా పారాయణ చేయాలి. నకాంక్షే కాంక్షేన అప్పుడు మొదటి పదం అయిపోయింది, మొదటి 2 పదాలు. మళ్ళీ 3వ పదాన్ని కూడా కలిపితే నకాంక్షే కాంక్షే విజయం, విజయం కాంక్షేన. 4 పదాలను కలిపితే నకాంక్షే కాంక్షే విజయం, విజయం కృష్ణ, కృష్ణ విజయం కాంక్షే నా కాంక్షే కాంక్షే విజయం, విజయం కృష్ణ. ఇలా ఒక్క 4 పదాలకు దండక్రమంలో చెప్పాలంటేనే ఇంత అవస్థపడుతున్నామే. అలాంటిది శుక్ల యజుర్వేదంలోని మాంధ్యందిన శాఖలోని 2000 మంత్రాలకు కాశీలో దేవవ్రత్ ముఖేష్ రేఖే 50 రోజులలో దండక్రమ పారాయణ చేశాడు. 200 సంవత్సరాల తరువాత అద్భుతమైనటువంటి పారాయణ జరిగింది. వేద విజ్ఞానాన్ని సంరక్షించేటువంటి ఆశాదీపం మన కనులకు కనపడింది. ఇలా 50 రోజులలో 2000 మంత్రాలను దండక్రమ పారాయణలో వినిపించాలి అంటే ఎంత పరిశ్రమ కావాలి, ఎంత మేధాశక్తి కావాలి. ఋషుల ద్వారా మనకు అందిన ఈ విజ్ఞానాన్ని కాపాడుకోవటం మన బాధ్యత. ఆ బాధ్యతలో భాగంగా శృంగేరిలో యజుర్వేద శాఖకు అధిపతిగా ఉన్నటువంటి చంద్రకాంత్ రేఖే కుమారుడైనటువంటి ముఖేష్ రేఖే అద్భుతమైనటువంటి ఈ ప్రయత్నాన్ని కొనసాగించాడు. కనుక వేదాధ్యయనాన్ని చేస్తున్న విద్యార్థులందరికీ కూడా ఆదర్శంగా సాగిన ఈ పారాయణ క్రమం మరింత మందికి ఉత్సాహాన్ని కలిగిస్తూ అద్భుతమైన ఈ విజ్ఞానాన్ని మనం రక్షించుకున్నప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుంది, జీవితం అద్భుతంగా ముందుకు సాగుతుంది. గురుగారు, వాక్పదీయం అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? నేటి ఆధునిక సమాజంలో ఈ కృత్రిమ మేధస్సు ప్రయోగానికి ఈ గ్రంథం ఎలా ఉపయోగపడుతుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
ఈనాడు విజ్ఞాన వీధిలో అద్భుతాలను ఆవిష్కరిస్తూ ఉంది. ఎలా అద్భుతమైన ఆ కార్యక్రమం నడుస్తోంది. కావలసిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్ని ఇస్తే ఎప్పుడు వివాహం అవుతుంది, ఏ వయస్సులో నీ రూపురేఖలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఆ కృత్రిమ మేధస్సు ఎలా ప్రకటించగలుగుతోంది అంటే ఆ విషయ పరిజ్ఞానాన్నంతా ముందరే ఆ యంత్రానికి మనం అందిస్తున్నాం కనుక. అద్భుతమైన ఆ విజ్ఞానాన్ని అందించాలి అంటే ఎలాంటి కమ్యూనికేషన్ లోపం లేకుండా దీన్నంతా మనం అక్కడ నిక్షిప్తం చేసే ప్రయత్నం చేయాలి. వాక్పదీయం అనే గ్రంథంలో భర్తృహరి పదాన్ని ఎలా ఉచ్చరించాలి, ఎలా ప్రకటించాలి అన్న వివరాలన్నీ స్పష్టంగా తెలియజేశాడు. సంస్కృత భాషకు తెలుగు భాషకు ఉన్న ఒక వరం ఏమిటి అంటే అవన్నీ కూడా పొజిషన్ డిపెండెంట్ కాదు. అంటే రాముడు రావణుడిని చంపెను, రావణుడిని రాముడు చంపెను ఎలా చెప్పినా కూడా వాక్యం ఒకే అర్థం ఇస్తుంది. రామ ఖిళ్ళు రావణ అన్న ఆంగ్లంలో మనం ప్రకటిస్తే రామ శబ్దంలో రావణ, రావణ శబ్దంలో రామ పెడితే అర్థమే మారిపోతుంది. ఈ వివరాన్ని ఎందుకు తెలియజేస్తున్నానంటే కృత్రిమ మేధస్సులో విజ్ఞానాన్ని నిక్షిప్తం చేసేటప్పుడు ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ రాకూడదు, ఎర్రరు రాకూడదు. మనకు విజ్ఞానం అంతా ద్విమాన పద్ధతి బైనరీ సిస్టంలో స్టోర్ చేసేటువంటి ప్రక్రియ నడుస్తుంటుంది కంప్యూటర్. అప్పుడు కమ్యూనికేషన్ ఎర్రర్ రాకుండా ఉండాలి అంటే ఇచ్చిన సమాచారము సక్రమంగా దానిలో నిక్షిప్తం కావాలి అంటే అవన్నీ కూడా పొజిషన్ డిపెండెన్స్ అంటే స్థాన స్వాతంత్ర్యాన్ని కలిగి ఉండాలి. ఎలా వెళ్ళినా అర్థం అదే రావాలి. ఇలా ఏ విధంగా చెప్పినా అర్థం మారకుండా అదే అర్థాన్ని అందించేటువంటి విధి విధానాలు ఎలా ఉండాలో వాక్పదీయంలో చెప్పబడింది కనుకనే చాలా సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ దేశస్థుడు అద్భుతమైన వాక్పదీయాన్ని నేర్చుకొని ఈ విజ్ఞానానికి ఆసరాగా వాక్పదీయం ఎలా ఉపయోగపడుతుందో నేను తెలుసుకోగలిగాను అని ప్రకటించాడు. కనుక పురాతనంగా వృద్ధి చెందినటువంటి మనకు అందింపబడినటువంటి ఈ విషయ పరిజ్ఞానాన్ని మనం సక్రమంగా ఆకళింపు చేసుకోగలిగితే ఆధునికంగా ఆవిష్కరింపబడుతున్నటువంటి విజ్ఞానంలోని రహస్యాన్ని దాన్ని వృద్ధి చేసుకునేటువంటి తత్వాన్ని మనం పెంపొందించుకోవచ్చు. అందుకే వాక్పదీయం అనేటువంటి గ్రంథంలో భర్తృహరి భాషా పరిజ్ఞానము యొక్క రహస్యాలన్నింటినీ నిక్షిప్తం చేసిన కారణంగా అది కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ఆధారంగా మారింది అన్నటువంటి సమీక్ష చాలా అర్థవంతంగా మనకు అనిపిస్తుంది. గురుగారు, ఒక్కో దైవానికి ఒక్కో ఉపచారాన్ని మన సంప్రదాయం నిర్దేశించింది. ఈ క్రమంలో గణపతికి తర్పణం, చండీదేవికి హోమం చేయటంలో రహస్యం ఏమిటి? చండీ సప్తశతిలో చండీదేవిని ఆరాధించటం కోసం చేయాల్సిన యజ్ఞ విధానాన్ని తెలియజేస్తారు. త్వం సాహా త్వం స్వధ త్వం హి వష్కారస్వరాత్మకః అన్న మంత్రము స్వాధ స్వాహ ఈ రెండు కూడా అగ్నిదేవుని భార్యలు, ఈ రెండు నువ్వే అని తెలియజేస్తుంది. స్వాహ అన్నది దేవతా శక్తులను ఆవాహన చేసేటప్పుడు మనం ఉపయోగించేటువంటి మంత్రం. స్వధ అనేది పితృదేవతలను ఆహ్వానించటం కోసం మనం ఉపయోగించేటువంటి మంత్రం. క్షిత్ పిపాస ఈ రెండు
ఆకలి, దాహం. స్వాహాకారము తేజస్సును పెంచి శక్తిని ఇస్తే, స్వథాకారము పితృదేవతలకు ఆధారమై దాహాన్ని, పిపాసను తీరుస్తుంది. ఈ విషయాన్ని గణపతి తత్వాన్ని, చండీ తత్వాన్ని వివరిస్తూ ప్రస్తావన చేయటంలోని అంతరార్థం ఏమిటి అంటే, చండీ అంటే తీవ్రమైన శక్తికి నిదర్శనం, తేజస్సును అందించేటువంటి సాధనం, దర్శించాలని తపించే వారికి అవసరమైన శక్తి. కనుక చండీ దేవిని ఆహ్వానించేటప్పుడు హోమం ద్వారా ఆ తల్లిని దర్శించే ప్రయత్నం చేస్తాం. ఇక గణపతి భూతత్వానికి నిదర్శనం. మూలాధార చక్రంలో నిక్షిప్తమైన కుండలిని పరాభట్టారిక ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తూ షట్చక్ర వీధి సంచారాన్ని కొనసాగిస్తూ సహస్రారంలో విలీనమైనప్పుడు మహిమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశము పరిమను బిభ్రూ మధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సాహరహసి పథ్యా విహరసి అని ఆ కుండలిని భట్టారిక యొక్క షట్చక్ర విధి సంచారాన్ని గురించి ఆదిశంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరిలో ప్రస్తావన చేస్తారు. ఇప్పుడు ఈ మూలాధార చక్రం అనేది పృథ్వీతత్వానికి నిదర్శనం. భూమి నీటితో తృప్తిపడి వికసిస్తుంది. అందుకే గణపతిని మట్టితో తయారు చేయమంటారు. కృత్వా మహిం మహిం మూర్తిం గణేశస్య చతుర్భుజ అని గణేశ పురాణం తెలియజేస్తుంది. అలా పృథ్వీతత్వానికి నీరు అవసరం కనుక తర్పణం ద్వారా గణపతి పృథ్వీతత్వానికి నిదర్శనము, సంకేతము కనుక తర్పణంతో గణపతిని ఆరాధిస్తాం, గరికతో పూజిస్తాం, చండీదేవిని హోమంతో ప్రసన్నం చేసుకుంటాం. చండీ హోమము, గణపతి తర్పణము అని ప్రస్తావన చేయటంలోని ఆంతర్యం అది. గురుగారు, మలిన దర్పణ న్యాయం అంటే ఏమిటి? మానవాళికి ఎటువంటి సందేశాన్ని ఇస్తుంది? మలినము అంటే మాలిన్యముతో కూడిన దర్పణము అంటే అద్దం. బ్యూటీ లైస్ ఆన్ ది బీహోల్డర్ అన్నది శాస్త్రం. అంటే అందం అనేది ఆస్వాదించేవాడి హృదయాన్ని బట్టి ఉంటుంది. హృదయము నిర్మలంగా ఉన్నప్పుడు కనపడే దృశ్యం కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. హృదయంలో మాలిన్యం పేరుకున్నప్పుడు దృశ్యం కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది. ఎప్పుడైతే హృదయాన్ని నిర్మలంగా ఉంచుకోగలుగుతారో అప్పుడు కనపడే దృశ్యం అందంగా, అద్భుతంగా ఉంటుంది. మలిన దర్పణ న్యాయం మనకు తెలియజేస్తున్న సత్యం ఏమిటి అంటే, ఎదుటివారు నీ మాట వినలేదని ఎదుటివారి మీద కోపంతో ఊగిపోతూ ఉంటావు. కానీ మాలిన్యమంతా నీ మనస్సులో పెట్టుకొని ఎదుటివాడి మాట మధురంగా లేదని, మనస్సు నీకు అనుగుణంగా లేదని ఎందుకు బాధపడతావయ్యా? నీ మనస్సులో ఉన్న కల్మషాన్ని నిర్మూలించుకునే ప్రయత్నం చెయ్యి. ధర్మరాజును దుర్యోధనుణ్ణి ఇద్దరిని ద్రోణాచార్యుడు పిలిచి వాళ్ళిద్దరికీ 2 ప్రశ్నలు వేశాడు. దుర్యోధనుణ్ణి పిలిచి రాజ్యంలో మంచి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియజేయమన్నాడు. ధర్మరాజును పిలిచి దేశంలో ఉన్న దుర్మార్గుల సంఖ్య ఎంత అని అడిగాడు. దుర్యోధనుడు వచ్చి మంచి వాళ్ళు ఎవ్వరూ కనపడటం లేదండి, అంతా దుర్మార్గులే ఉన్నారు అని సమాధానం చెబితే, ధర్మరాజు వచ్చి దుర్మార్గులు ఎవ్వరూ లేరండి, అందరూ సన్మార్గంలోనే ప్రయాణం చేస్తున్నారు అని తెలియజేశాడు. దేశం ఒక్కటే, ప్రజల సంఖ్య ఒక్కటే. ధర్మరాజుకు అందరూ మంచివాళ్లుగా అనిపించారు, దుర్యోధనుడికి అందరూ దుర్మార్గులే దర్శనమిచ్చారు. కారణం, దుర్యోధనుడి మనస్సు మలిన దర్పణం, ధర్మరాజు మనస్సు
చాలా అందమైనటువంటి, అద్భుతమైనటువంటి, ప్రశాంతమైనటువంటి, నిర్మలమైనటువంటి దర్పణం. అందుకే అద్దం అబద్ధం ఆడదు అంటారు. నీవేమిటో నీకు చూపించేటువంటి సాధనమే దర్పణం. కాబట్టి మలినాన్ని శుద్ధి చేసుకొని మాహాత్యాన్ని గ్రహించు అని చెప్పటమే మలిన దర్పణ న్యాయం మనకు ఇచ్చే సందేశం. గురువుగారు, శివాలయంలో నంది చెవిలో నమశివాయ అనే మంత్రాన్ని పఠిస్తారు కదా, అలాగే పండరీపుర క్షేత్ర దర్శనంలో కూడా ఎటువంటి నియమాలను పాటించాలి? పండరీపురంలో పాండురంగ విఠలుని దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడే చోఖమేళ అనే భక్తుడి సమాధి ఉంటుంది. అతని దగ్గరికి వెళ్ళి నమస్కరించి, చోఖమేళ, నీ భక్తి అద్భుతమయ్యా, మేము కూడా పాండురంగడిని దర్శించుకోవడం కోసం ఇంత దూరం వచ్చాం, మా మాట కొంచెం పాండురంగడి చెవిలో వేయవయ్యా అని విన్నవించుకున్న తరువాత స్వామి దర్శనం చేసుకోవాలి. ఏమిటి చోఖమేళ యొక్క గొప్పతనము, ఆయన భక్తితత్వము అంటే, చోఖమేళకు ఆలయ ప్రవేశ అర్హత లేనటువంటి సామాజిక స్థితిలో తండ్రి పాండురంగని యొక్క మాహత్యాన్ని తెలియజేస్తే ఆలయం బయట నిలబడి అద్భుతమైన కీర్తనలు చేస్తూ ఉన్నాడు. ఇది సహించలేనటువంటి అర్చక స్వాములు చోఖమేళను దండించి పంపించారు. చోఖమేళ ఎలా స్వామి దర్శనం చేసుకోవాలి అని ఆలోచిస్తున్న సమయంలో విఠలుడే నడుచుకుంటూ చోఖమేళ ఇంటికి వెళ్ళి చోఖమేళ చేయి పట్టుకొని మరి గర్భగుడిలోకి తీసుకువెళ్ళాడు. తాళాలు వేసినవి వేసినట్టే ఉన్నాయి. మరునాడు అర్చక స్వాములు రాగానే విఠలుతో మాట్లాడుతున్నటువంటి చోఖమేళ దర్శనమిచ్చాడు. అర్చక స్వాములకు ఆగ్రహంతో ఊగిపోయారు. లోపలికి ఎలా వచ్చావు అని ప్రశ్నించారు. పాండురంగడే తీసుకొచ్చాడయ్యా, చూడండి పాండురంగడిని, నా ముందరే ఉన్నాడు కదా అని చోఖమేళ చెబుతున్న మాటలు వాళ్ళ చెవికి ఎక్కలేదు. కారణం, వాళ్లకు స్వామి దర్శనం కాలేదు కనుక. ఇక్కడే ఉంటే మళ్ళీ ఆలయ ప్రవేశం చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు అని ఆ చంద్రభాగా నదీ తీరాన్ని అవతల వైపుకు పంపించి అక్కడ నివాసం ఏర్పాటు చేశారు చోఖమేళకి. చోఖమేళ భార్యతో కలిసి చంద్రభాగా నదీ తీరాన అవతలి ఒడ్డున నివాసమున్న సమయంలో ఒకరోజు విఠలుడే వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం పెట్టవయ్యా అని అడిగాడు. చోఖమేళతో కలిసి కూర్చొని భోంచేస్తున్నటువంటి స్వామికి చోఖమేళ భార్య పెరుగు వడ్డిస్తున్న సమయంలో ఆ పెరుగు ఒలికి స్వామి పీతాంబరం మీద పడింది. చోఖమేళకు ఆగ్రహం వచ్చి, భక్తి తక్కువైంది, కేవలము ఆర్భాటం ఎక్కువైంది, స్వామి ఇంటికి వస్తే ఇలానా చేసేది అంటూ ఆగ్రహంతో భార్యను చీవట్లు పెడతాం ప్రారంభించాడు. అదే సమయానికి చోఖమేళ ఏం చేస్తున్నాడో చూద్దామని అక్కడికి వచ్చినటువంటి అర్చక స్వామికి ఈ మాటలు తనను ఉద్దేశించి చెబుతున్నట్టుగా అనిపించింది. భక్తి తక్కువయ్యి ఆర్భాటం పెరిగిందా, నన్నింత మాట అంటావా అని వెళ్ళి చోఖమేళ చంపను చళ్ళు అనిపించాడు. స్వామి అంతర్ధానమయ్యి ఆలయానికి వచ్చాడు. అతనిని స్పృశించానన్నటువంటి ఆలోచనతో చంద్రభాగా నదిలో స్నానం చేసి ఆలయంలోకి ప్రవేశించిన అర్చకుడికి స్వామి చెంప ఎర్రగా కందిపోయిన వైనము, స్వామి ముఖంలోని దీనత్వము కనపడి తాను చేసిన తప్పు తెలుసుకున్నాడు. పెద్దలనందరినీ అడిగితే వెళ్ళి చోఖమేళానే ప్రార్థించవయ్యా, ఆయన వస్తేనే స్వామి తిరిగి స్వస్థత చేకూర్చుకుంటాడు అని చెబితే చోఖమేళాను ఆలయానికి తీసుకువచ్చి ప్రార్థించమన్నాడు. చోఖమేళ ప్రార్థన మేరకు స్వామి సంతుష్టుడయ్యాడు. అనంతరము చోఖమేళ భవన నిర్మాణ కార్యక్రమంలో ఉన్నప్పుడు ప్రాణం వదిలేశాడు. స్వామి దీనంగా విలపించటం ప్రారంభించాడు. నామదేవుడనే భక్తుడు స్వామి దర్శనానికి వచ్చి విలపిస్తున్న స్వామిని చూచి, స్వామి నీ కంటి వెంట నీరేమిటి అని ప్రశ్నించాడు.
ఆ చోఖమేళను నొక్కే కోరిక కోరాడయ్యా. నేను దేహం వదిలేసిన తరువాత నా పార్థివ శరీరం నీ కళ్ళ ముందరే ఉండాలి, నా సమాధి ఇక్కడే ఉండాలని అడిగాడు. వాడి ఆఖరి కోరిక తీర్చలేకపోయాను, అందుకే బాధపడుతున్నాను, ఒక్క సహాయం చేసి పెట్టగలవా అని నామదేవుడిని ప్రశ్నించాడు. చెప్పండి స్వామి అన్నాడు నామదేవుడు. ఆ నామదేవుడి అస్థికలను తీసుకురావయ్యా, ఇక్కడ నా ఆలయానికి ముందు ప్రతిష్ఠిద్దాం అని స్వామి నామదేవుణ్ణి అడిగితే 150 మంది కార్మికులు ఆ భవన నిర్మాణ పనులు చేస్తూ ప్రాణాన్ని వదిలేశారు. వారందరినీ ఒకే చోట అంత్యక్రియలు జరిపించారు. ఆ శోకమేళ అస్థికలను ఎలా గుర్తుపట్టాలి అన్నాడు నామదేవుడు. వెళ్ళు, నీకే అర్థమవుతుందిలే అన్నాడు స్వామి. అక్కడికి వెళితే విఠల 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 అన్న శబ్దము చోఖమేళ అస్థికల నుంచి కూడా రావటం ప్రారంభించింది. ఆ అస్థికలను తీసుకువచ్చి స్వామి ఆలయం ముందు సమాధి చేశారు. అలాంటి చోఖమేళ దేహాన్ని వదిలిన తర్వాత కూడా విఠల నామాన్ని వదలనటువంటి మహాభక్తుడు కనుకనే పాండురంగణ్ణి దర్శించటానికి పండరిపురం వెళ్ళినప్పుడు ఆయన చెవిలో, ఆయన సమాధి దగ్గర, ఏమి భక్తయ్య అనేది, ప్రాణాన్ని వదిలేశావు, దేహాన్ని వదిలేశావు, కానీ స్వామి నామాన్ని మరిచిపోలేదయ్యా అని ఆయనకు నమస్కరించి అలాంటి భక్తి మనకు కూడా కలగాలని ప్రార్థిస్తే మన జీవితం ధన్యమవుతుంది. అందుకే చోఖమేళకు నివేదించి స్వామి దర్శనం చేసుకోమని చెప్తారు పండరిపురం. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.